బీజేపీకి సాయిరెడ్డి క్లాస్ వార్నింగ్. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా ఉంది వైసీపీ వైఖరి. తాజాగా ఆ పార్టీ కీలక నాయకుడు నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది అన్న వైసీపీ కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇక పార్లమెంటు స్థానాల్లోనూ కేవలం 4 చోట్ల గెలుపు గుర్రం ఎక్కడిది అన్నట్లుగా మారిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీ నాయకుల దూకుడు అయితే తగ్గలేదు. తాజాగా సాయిరెడ్డి చేసిన హెచ్చరికల్లోనూ ఇదే టోన్ కనిపించింది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పండగ అయిపోయినట్టు కాదని అన్నారు. తమ అవసరం బీజేపీకి ఇంకా ఉంటుందని తెలిపారు. రాజ్యసభలో టీడీపీ పనితీరు జీరో అని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి తమకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారని తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి తమ మద్దతు అవసరం ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. వైసీపీకి 2 సభల్లో కలిపి 15 మంది ఎంపీల బలం ఉంది. ఈ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నాం. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ రాజ్యసభ విషయానికి వచ్చేసరికి బీజేపీకే వైసీపీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్ళు టీడీపీపై ఎంత ఆధారపడతారో వైసీపీపై రాజ్యసభలో అంతే ఆధారపడవలసిన పరిస్థితి అని సాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు గమనించే ఉంటారని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ లోకల్ లీడర్లు కూడా గుర్తు పెట్టుకోవాలని సాయిరెడ్డి చెప్పారు. మరి ఈ క్లాస్ వార్నింగ్ పై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.